ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్ ఈ రోజు OnePlus Nord CE 5G మొబైల్ కిల్లర్ అయితే ఇండియాలో లాంచ్ అయితే చేశారు. అదే అండి మనకి iQOO Z3 అనమాట. సో iQOO నుంచి రాబోతున్న థర్డ్ ఫోన్ ఇది. ఇంతవరకు మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే చూసాం, iQOO 3 చూసాం, iQOO 7, iQOO 7 Legend చూసాం. సో ఈ ఫోన్ మనకి థర్డ్ ఫోన్, బడ్జెట్ సెగ్మెంట్, అలాగే మనకి మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకి June 10th రాబోతున్న OnePlus Nord CE 5Gకి అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా iQOO Z3 గురించి అయితే మాట్లాడదాం. అలాగే June 10th వచ్చేసరికి నేను ఈ రెండు ఫోన్స్ అయితే నేను కంపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అలాగే iQOO Z3 అయితే మొబైల్ ప్రైస్ చూసా కానీ సో చాలా తక్కువ ప్రైస్కి అయితే దీన్ని తీసుకొచ్చారు. అలాగే కొన్ని ఆఫర్స్ అయితే కూడా మీకు కన్సిడర్ చేశారంటే ఈ ఫోన్ అనేది మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. సో ఆ టైంలో మనకి OnePlus Nord CE 5G ఏదైతే ఉందో సో అది ఎక్కువ ప్రైస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి అయితే June 10th అయితే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం iQOO Z3 గురించి అయితే మాట్లాడదాం. సో ఇందులో వచ్చేసరికి 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. ఇది మనకి LCD ప్యానల్ అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. హై అండ్ రిఫ్రెష్ రేట్ 128 రిఫ్రెష్ రేట్ కూడా ఈ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా మీకు డిస్ప్లే క్వాలిటీ చూసారంటే మీకు సూపర్ అయితే ఉంటుంది iQOO నుంచి అయితే. సో ఇందులో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడినామంటే గైస్ ఇండియాలో ఫస్ట్ ప్రాసెసర్, సో ఫస్ట్ ఫోన్ ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు Qualcomm Snapdragon 768G ప్రాసెసర్. ఇది వచ్చేసరికి Adreno 620GB అయితే రన్ అవుతుంది అనమాట. సో ఇంతవరకు ఈ ప్రాసెసర్ ఏ ఫోన్లో అయితే యూస్ చేయలేదు, ఈ ఫోన్లో అయితే తీసుకొచ్చారు. అదే OnePlus Nord చూసామంటే 750 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఆ ప్రాసెసర్తో కంపేర్ చేసామంటే 768G ప్రాసెసర్ అనేది మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. సో ఎక్కువ దెబ్బతో మనకైతే ప్రాసెసర్ అనేది సో ఇక్కడ iQOO Z3 అయితే మీకు బెస్ట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ర్యామ్ మోడల్స్ చూసుకున్నామంటే గైస్ ఇందులో వచ్చేసరికి మీకు 2 ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 2 స్టోరేజ్ మోడల్స్ అయితే కూడా ఉన్నాయి. 6GB ర్యామ్ మోడల్ ఒకటి, 8GB ర్యామ్ మోడల్ ఒకటి. అలాగే ర్యామ్ స్టోరేజ్ చూసుకున్నామంటే మనకి 128GB ఒకటి, 256GB ఒకటి అయితే ఉంది. సో ఈ ర్యామ్ మోడల్స్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. UFS 2.2 అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నామంటే గైస్ 4400 mAh బ్యాటరీ అయితే యూస్ చేశారు. 55 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు ఓవరాల్ గా ఫుల్ ఛార్జ్ కావడానికి అయితే చాలా తక్కువ టైం అయితే పడుతుంది అనమాట. అలాగే మీకు చెప్పిన దాని ప్రకారం 16 minutesలో 50% వరకు అయితే ఛార్జ్ అవుతుంది అనేసి వీళ్ళైతే క్లెయిమ్ అయితే చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నామంటే కెమెరా సెటప్ గైస్ ఇందులో ప్రైమరీ సెన్సార్ చూసుకున్నామంటే 64 MP సెన్సార్ అయితే యూస్ చేశారు. అపర్చర్ f1.7 అపర్చర్ అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇది మనకి సామ్సంగ్ సంబంధించిన GW3 సెన్సార్ అనమాట. అలాగే 8 MP సెన్సార్, 2 MP సెన్సార్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు 16 MP సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60 frames/second అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా ఏదైతే iQOO Z3కి సంబంధించిన ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకున్నామంటే గైస్ ఇందులో వచ్చేసరికి బేసిక్ మోడల్ చూసుకుంటే 6+ 128GB మోడల్ చూసామంటే 19,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. హై అండ్ మోడల్ 8+ 128GB ప్రైస్ చూసుకున్నామంటే 20,990 రూపీస్ ప్రైస్ చేశారు. ఇక హై అండ్ మోడల్ 8+ 256GB మోడల్ చూసుకుంటే 22,990 రూపీస్ ప్రైస్ చేశారనమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఆఫర్స్ కానీ మీకు కన్సిడర్ చేస్తే ICICI బ్యాంక్ కార్డ్స్ మీద సో 1500 రూపీస్ వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఫోన్ వచ్చేసరికి 17 అలాగే 18,000 రూపీస్ లోపల అయితే పడుతుంది అనమాట. సో గైస్ ఇది మనకి iQOO Z3 గురించి అయితే. సో తొందరలో మనకి OnePlus Nord CE 5G అయితే కూడా రాబోతుంది. సో ఆ ప్రైస్కి ఆ స్పెక్స్తో కంపేర్ చేస్తామంటే ఇక్కడ iQOO Z3 అనేది మీకు ప్రైస్ పరంగా కానీ స్పెక్స్ పరంగా కానీ మీకు చాలా తక్కువగా అయితే వచ్చేస్తుంది. సో నియర్లీ 17,000 రూపీస్ లోపల అయితే మీకు ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు OnePlus Nordకి అలాగే iQOO Z3కి అయితే నేను కంపేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. OnePlus Nord CE 5G వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 2 ఫోన్స్ కంపేర్ చేశాక నేను ఫైనల్గా అయితే మీకు ఒక మంచి ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. సో గైస్ ఇది వీడియోలో అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల signing off and have a nice day guys.